ఎవరైనా సరే ఒక వ్యక్తి కనుగొన్నది సరైన సమాచారం కాబట్టి అందరూ దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పడం ఎప్పటికీ సాధ్యపడదు. ఎందుకో ఆ వివరణ కూడా చూద్దాం. ఉదాహరణకి ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ దేవుడు లేడు అని ప్రకటన చేశాడు. అంత మాత్రాన ప్రపంచంలో ఉన్న ఆస్తికులందరూ నాస్తికులు అయిపోలేదు. ఇప్పుడు ప్రపంచంలో ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఉన్నాడు, అతన్ని చాలా మేధావి గొప్ప శాస్త్రవేత్త అని అందరూ అంగీకరిస్తారు. ఆయన ఏమని ప్రకటన చేశాడంటే దేవుడు లేడు, అసలు మానవాతీత శక్తి అనేది ఏమీ లేదు, ఇదంతా దానికదే ఏదో అనుకోని సంఘటనల వల్ల ఈ సృష్టి క్రమం ఏర్పడింది, సృష్టి ఏర్పడింది తప్ప దీని వెనక ఎవరో ఒక పథకం ప్రకారం ఈ సృష్టిని సృష్టించడం నడిపించడం అనే ఒక మానవాతీత శక్తి అది కూడా ఈ విశ్వం వెనకాల లేదు అని చెప్పి